హాయ్ నమస్తే, నేను మీ రాపుల భాస్కర్ అడ్వకేట్. ఈ మధ్య ధరణి ప్రారంభమైన తర్వాత ఒక తల్లిదండ్రుల పేరు మీద ఉన్నటువంటి ఆస్తి వాళ్ళు తదనంతరం ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోయినటువంటి క్రమంలో చాలామంది కొడుకులు, అంటే ఒక ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, ఆ ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులలో ఒక ఇద్దరే ఆస్తిని కాజేయాలని పథకం వేస్తారు. ఆ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎంఆర్ఓలను మేనేజ్ చేసి మిగతా కుటుంబ సభ్యులకి, అంటే కొడుకులకు బిడ్డలకు తెలియకుండా నలుగురింటే ఒక ఇద్దరే పోయి మేమిద్దరే వారసులం అని చెప్పేసి మోసపూరితంగా అక్రమంగా వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తుల మీద పట్టాలు పొందుతారు. అది చెల్తుందా అని అడుగుతా ఉంటారు. చట్ట వ్యతిరేకమైనటువంటి పని అది. ముగ్గురు వారసులు ఉన్నప్పుడు దాంట్లో ఒక్కలో ఇద్దరు పోయి మేము మాత్రమే వారసులం అని చెప్పేసి సంబంధిత అధికారులను మేనేజ్ చేసి పాస్ పుస్తకాలు పొందిన పట్టాలు చేయించుకున్నది చెల్లదు. అది దాంట్లో వాటర్ రానటువంటి వ్యక్తులు, పాస్ పుస్తకం రానటువంటి వ్యక్తులు కోర్టు పోయి మీరు సూట్ ఫర్ పార్టీషన్ అంటే సపరేట్ పొజిషన్ అంటే ఒక సూట్ వేసుకొని దాని మీద మనం ఖచ్చితంగా మీ యొక్క వాటాన్ని మీరు పొందొచ్చు అనేది చట్టం చెప్తా ఉంది. మీరు మీ యొక్క అవగాహన కోసం ఈ నోటీసులు పెడతాం.